యెహోవా రాఫా మినిస్ట్రీస్ వారు సమర్పించు క్రీస్తే మన నిరీక్షణ అనే ఈ కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు దైవజనులు సహోదరుడు ఎన్ ఐజక్ గారు దైవ వర్తమానమును అందించెదరు. వర్తమానమునకు ముందు ఒక చక్కని గీతమును విందాం. దీవెనలు కురిపించువానా పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితానా అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరుచును తొలకరివానా దీవెనలు కురిపించువానా పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితానా ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును అది నూతన పరచును సమృద్ధినిచ్చును సంతోషపరుచును తొలకరివానా దీవెనలు కురిపించువానా పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితానా సత్యస్వరూపి శుద్ధాత్మ నీలో నివసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును సత్యస్వరూపి శుద్ధాత్మ నీలో నివసించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిల్పును యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిల్పును అది నూతన పరచును సమృద్ధినిచ్చును సంతోషపరుచును తొలకరివానా దీవెనలు కురిపించువానా పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితానా అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరుచును తొలకరివానా దీవెనలు కురిపించువానా పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితానా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యొక్క సమయంలో దేవుని యొక్క మాటలు మన గృహములలో ఉండి చూడటానికి వినటానికి దేవుడిచ్చిన అమూల్యమైనటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాం. పిల్లరా, ఈ పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. ఈ 8వ అధ్యాయంలో ఈ గ్రంథకర్త ఏమి వ్రాశాడు అనే విషయాలు మనం కొంచెం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేద్దాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన గురికి ప్రభువా
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన దేవ, నీ పరిశుద్ధమైన నామం బట్టి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ వెనుకడిలో మీ వాక్యాన్ని ధ్యానించగా మాకు వినగల చెవి, గ్రహించగల మనస్సును అనుగ్రహించుకుని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిజంగా మనము ఈ 2020లో జీవిస్తున్నాం. ఇది నవంబర్ మాసంలో ఉన్నాం. మనం అన్లాక్ పీరియడ్ అంటున్నారు, మీరు జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు. అలాంటి అభద్రత కాలంలో ఉంచున్నాం. అయితే దేవుని యొక్క భద్రత మనకున్నది అనే సంగతి దేవుని పిల్లలంగా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూలోకంలో ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయనకు 12 మెంబర్స్ డిసైపుల్స్ ఉండేవారు. ఆ 12 మందిలో ఈ సువార్తల్లో మనకు 4 సువార్తలు ఉన్నాయి. అందులో ఈ మత్తాయి అనేటువంటి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులలో ఒకడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. మరి యేసుక్రీస్తు వారు ఆయన చేసిన బాధలు, ఆయన చేసిన మహత్ కార్యములు, అద్భుత కార్యములు ఈ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఈ మత్తయి సువార్తలో కొన్ని ముఖ్యమైన అంశాలు మనము ఆలోచన చేస్తే ఈ గ్రంథకర్త యేసుక్రీస్తు వారిని రాజుగా పరిచయం చేస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఈ మత్తయి సువార్త మనము 2వ అధ్యాయము చదివితే 3వ వచనాల్లో మనకు అక్కడ అధ్యాయం ఏమిటి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న మనకు కనబడుతుంది. యూదుల రాజు యేసుక్రీస్తు వారిని రాజుగా ఈ గ్రంథకర్త పరిచయం చేస్తా ఉన్నాడు. ఏది ఏమైనా ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగం కాదు. కొండ మీద ప్రసంగం 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారి యొక్క మాటలు లిఖించబడ్డాయి. అలాగే ఆ కొండ మీద ప్రసంగం అయిన తర్వాత ఆయన కొండ దిగినప్పుడు అని వ్రాయబడింది. ఆయన ఆ కొండ నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. చూడండి, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా జనులు గుంపులు గుంపులుగా ఆయన మాటలు వినడానికి బయలుదేరి వెళ్తున్నట్టు మనకు కనబడుతున్నది. ప్రియులారా, ఇక్కడ ఇంకేంటది, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని. మరి ఆ రోజుల్లో కుష్ఠరోగం అనేది చాలా భయంకరమైనటువంటి జబ్బు. కుష్ఠరోగిని ఊరికి వెలుపల ఆ రోగం పోయేంత వరకు పెడతారు. ఇప్పుడు ఐసోలేషన్ పంపిస్తున్నారు కదా, ఎవరైతే ఈ యొక్క COVID-19 కరోనా వైరస్ వచ్చిన వాళ్ళని క్వారంటైన్ పంపిస్తూ ఉన్నారు. మరి ఈ విషయాలు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ వ్యక్తులను ఆ రోజుల్లో దేవుడు ఇలాగా సపరేట్ ఐసోలేషన్లో పెట్టేవాడు. వాళ్ళకి ఆ జబ్బు నయమైన తర్వాతనే వాళ్ళు ఎక్కడికి వచ్చేవాళ్ళు, మళ్ళీ పాలెంలో ప్రవేశించేవారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, ఈ సమయంలో దేవుని మాటలు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, చూడండి ఎంత చక్కగా వ్రాయబడిందో, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనెను. మరి ఆయన ఎంతగా చెలించిపోయి ఉంటాడో చూడండి. కృప కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగిన దేవుడు ఆయన 3వ వచనం, అందుకు ఆయన చెయ్యి చాపి వాళ్ళని ముట్టి నాకు ఇష్టమే
నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే అని వ్రాయబడి ఉంది. ఇన్స్టాంట్లీ హి వాజ్ హీల్డ్. యేసుక్రీస్తు వారి యొక్క తాకిడిలో అంత గొప్ప స్వస్థత ఉన్నది. వీళ్ళరా ఆయన శిష్యులు అక్కడే ఉన్నారు, గమనించండి. రోగాలు నయమాడుతున్నాయి, రోగాలు బాగు చేశారు. ఇక యేసు ప్రభువు ఏం చెప్పారు? నీవు ఎవరితో ఏమి చెప్పవద్దు, ఎవరితో ఏమి చెప్పవద్దు అని చెప్పగానే అతను ఇంకా ఎక్కువగా యేసు ప్రభుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క శక్తి, ఆయన తాకిడిలో ఏముందండి? స్వస్థత ఉంది. ఇక కొంచెం మనం కిందికి వస్తే 5వ వచనంలో ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చాడు. శతాధిపతి అంటే ఆయన కింద 100 మంది పని చేస్తూ ఉన్నారు. 100 మందికి ఆయన అధిపతి. ఏమన్నాడు ఆయన? ప్రభువా, నా దాసుడు, ఈయన కోసం, ఈయన కుటుంబీకుల కోసం ఈయన రాలేదు ప్రభు దగ్గరికి. వీళ్ళని గమనించండి, తన దాసుడు పక్షపాతంతో బాధపడుతున్నాడు. పెరాలిసిస్. ఈ రోజుల్లో కూడా పెరాలిసిస్ ఉంది, నరాల బలహీనత, ఎన్నో జబ్బులు ఈ శరీరంలో ఉన్నాయి. దేవుడు ఈ శరీరాన్ని సృష్టించాడు. 139వ కీర్తనలో మనం చదివితే అక్కడ రాయబడింది, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి అంటాడు. తల్లి గర్భములో పిండము ఏ విధంగా ఎదుగుతుందో ఈవెన్ ఆ తల్లి కూడా తెలియదు, దేవుడికి తెలుసు. కనుక మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవన్నీ దేవుడికి తెలుసు, వాటి ఫంక్షన్స్ దేవుడికి తెలుసు. మరి ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన శక్తి ఎంత గొప్పదో ఈ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. ఆయన శిష్యులు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారు. మొదటిగా కుష్ఠరోగం బాగు చేశాడు. మరి ఇక్కడ శతాధిపతి దాసుని కూడా బాగు చేసినట్టు కనపడుతుంది. ఇక్కడ ఏనప్పుడు, అయ్యా నా దాసుడు ఈ పక్షపాతంతో బాధపడుతున్నాడు. రోగాలు వచ్చినప్పుడు చాలా బాధ వస్తుంది ఎవరికైనా. చిన్న గాయం అయితేనే మనం అందరం బాధపడతాం. మన శరీరంలో చిన్న గాయం ఎక్కడైనా ఎంత ఇబ్బంది కలిగిస్తుందో మనం, చాలా నొప్పి భరించలేనిది మనం. మరి ఈయన ఎన్ని సంవత్సరాలుగా పక్షపాతంతో బాధపడుతున్నాడు. యేసు ప్రభు వారు వచ్చి, నేను వచ్చి ఈ దాసుని స్వస్థపరుస్తాను అని చెప్పాడు. మరి ఆ దాసుడు ఏమన్నాడు? శతాధిపతి, అయ్యా నీవు నా ఇంట్లోనికి వచ్చినప్పుడు నేను పాత్రుడను కా, ఐఎమ్ నాట్ వర్తీ టు రిసీవ్ యూ యాజ్ మై గెస్ట్. చూడండి ఎంత అద్భుతంగా ఆ శతాధిపతి యేసు ప్రభు వారితో చెబుతున్నాడు. యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని శతాధిపతి గమనించాడు. కాబట్టి నేటి మనిషి యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని గమనించటం లేదు. యేసు ప్రభు అంటే మాకు దేవుడు కాదులే అనుకుంటా ఉన్నారు. ఉన్న దేవుడు ఒకడే కదండి. పౌలు అంచాడు, దేవుడు అక్కడే, దేవుడికి మధ్యవర్తికి, దేవుడికి మనుషులకి మధ్యవర్తి ఒకటే అంటాడు. తిమోతి రాసిన పత్రికలో మన ఈ విషయాలు చూస్తాం. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ నరుడు అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు నరుడు, మానవ జన్మ ఆయన ఎత్తాడనే సంగతి గమనించండి. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆ శతాధిపతి నేను వచ్చి బాగు చేస్తానంటే నువ్వు రావద్దయ్యా, మాట సెలవివ్వు అంటాడు. మొట్టమొదటి ఏం చేశావు? కుష్ఠరోగిని తాకాడు, కుష్ఠరోగం పోయింది. ఇప్పుడు ఆయన మాట, ఆ యేసు ప్రభు వారు ఏమంటున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభుల వారు, నేను కూడా అధికారంలో ఉన్నాను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరి పొమ్మంటే పొమ్ము, ఒక రమ్మంటే వచ్చు, నా దాసుని పని చేయమంటే చేయను అని యేసు ప్రభుల వారికి ఆ శతాధిపతి తెలియజేస్తున్నాడు. మీరు మాత్రం మాట సెలవివ్వండి, నా దాసుడు బాగుపడతాడు. ఎంతటి గొప్ప విశ్వాసం అండి.
ప్రియులారా, ఆ విశ్వాసమే మనము కోల్పోతున్నాం. విశ్వాసం అంటే ఏంటి? మళ్ళీ ఎబ్రీ గ్రంథానికి వెళ్ళాలి. ఆ 11వ అధ్యాయం మనం చూడాలి, 1వ వచనం చూడాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టు రుజువునైనది అంటాడు భక్తుడు. కనుక ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క మాట యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా ఈ మాటలు చెప్తున్నాడు. వచ్చాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు, శతాధిపతి దాసునికి ఉన్నట్టు పక్షపాతము మాట చేత బాగు చేశాడు. ఈ 8వ అధ్యాయంలో ప్రభువారు చేసినటువంటి అద్భుతమైన సూచక్రియలు లెక్కించబడ్డాయి. ఇంకా యేసు ప్రభు వారు ఇక వెంటనే పేతురు యొక్క ఇంటిలో ప్రవేశించినట్టు రాయబడింది. పేతురు ఇంటిలో ప్రవేశించిన వెంటనే పేతురు గారి అత్తగారు జ్వరంతో పడుకున్నారు. జ్వరంతో పడుకునే సేవ ఎవరు చేస్తారు? చూడండి, మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇంటి యజమానురాలు అనారోగ్యం అంటే ఇంకా వచ్చిన అతిథులకు ఏం వాళ్ళు వడ్డిస్తారు? ఇంటి యజమానురాలు బాగుంటేనే వచ్చిన అతిథులకు ఏదైనా వాళ్ళు చేయగలరు. మరి ఇక్కడ తర్వాత యేసు పేతురు అత్తగారి ఇంటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను అని రాయబడింది. అంతటా ఆమె లేచి ఆయన ఉపచారం చేయసాగెను. చూడండి ఎంత అద్భుతకరమైన విషయాలు. 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతమైన సూచక క్రియలు, కంటికి కనబడేటువంటి ఆ అద్భుతాలు దేవుడు చేశాడు. పేతురు అత్తగారిని ఆయన పుట్టిన వెంటనే ఇక్కడ మళ్ళీ స్పర్శ, ఆమె జ్వరం తగ్గిపోయి ఆయన ఉపచారం సర్వీస్ చేయడం మొదలుపెట్టింది. ఇంకా ఆ ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది యేసు ప్రభు వారు మా ఇంట్లో ఉన్నాడని. కింద రాబడింది, సాయంకాలం అయినప్పుడు అనేక మంది దయ్యములు పడిన వారిని ఆయన దగ్గర తీసుకొని వచ్చారు. ఈవిల్ స్పిరిట్స్, దయ్యాలకు తెలుసు దేవుడు ఎవడు అని, కానీ మనిషికి తెలియడం లేదు. అందుకే భక్తుడు అంటాడు, సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. సృష్టికర్తను మర్చిపోతా, సృష్టిని పూజిస్తున్నారు. కొంతమంది చెట్లను ఆరాధిస్తున్నారు, కొంతమంది రాళ్లను ఆరాధిస్తున్నారు. I'm not criticizing. God has given to us everything for our benefits. అన్ని మన కోసమే ఇచ్చాడు. అన్ని రకాల నుండి వృక్ష సంపదలు దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మనము సృష్టిని మెచ్చుకుంటున్నాం, కానీ సృష్టిని చేసిన దేవుని ఆరాధించాలి. ఇదే మనం తెలుసుకోవాలి ఈ సమయంలో. కనుక అనేకులు సాయంకాలం అయినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ ఈవిల్ స్పిరిట్స్ ఎవరైతే లోనైనారో ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ దయ్యములు ఆయన చూసి గోలు పెట్టి ఆ మనుషులు విడిచిపోయినట్టు వ్రాయబడింది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగములను స్వస్థపరిచారు. అందువల్లనే ఆయన మన బలహీనతలను వహించను, మన రోగములను భరించనని ప్రవక్త యెషయా ద్వారా 53వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే యేసుక్రీస్తు వారి విషయాలు గ్రంథములో లిఖించబడింది. అందుకే ఇట్ ఈస్ ఎ ప్రాఫిటిక్ బుక్, ఇట్ ఈస్ నాట్ an ordinary book. ఆలోచించి దేవుని యొక్క అద్భుతమైన మాటలు ఈ గ్రంథములో లిఖించబడింది. ఈ గ్రంథానికి అధికారం ఉంది, దేవుని యొక్క అధికారం ఉన్నది. ఈ గ్రంథము దేవుని చేత మనుషులకు ఇవ్వబడింది. ఈ గ్రంథం చేత అనేకుల యొక్క జీవితాలు మారుతున్నాయని మనం తెలుసుకోవాలి. ఆ జీవితం కూడా అలా మారిందే. వీళ్ళరా ఆలోచించి, నేను మతాన్ని బోధ చేయటం లేదు, యేసుక్రీస్తు వారి గురించి ఆయన యొక్క బోధన గురించి తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళరా ఆలోచించి, యేసుక్రీస్తు వారు ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడో మనకు అర్థమవుతుంది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన స్పర్శలో స్వస్థత ఉంది. ఆయన చూస్తేనే
ఈవిల్ స్పిరిట్స్ భయపడి ఆ మనుషులను విడిచి వెళ్ళిపోతా ఉంటాయి. ఇంకా యేసుక్రీస్తు వారు ఇంకొక విషయం మనం గమనించాలి. 23వ వచనంలో ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అని రాయబడింది. అతని సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడేను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నా. చూడండి ఎంత చెప్తారు. ప్రభువారు వారి చింతనే ఉన్నాడు. సర్వశక్తిమంతుడు వారి చింతనే ఉన్నప్పుడు ఇక మనము ప్రాణము పోతుంది అని భయపడాలి. ఎందుకు భయపడాలి? ఆయనేమో నిద్రిస్తున్నాడు అని రాయబడింది. తుఫాను చెలరేగింది అని రాయబడింది. మరి మీరు భయపడి ఆయన లేపుతున్నాడు తట్టి, అయ్యా మేము నశించిపోతున్నాం, ఆ ప్రాణాలు పోతున్నాయి. మరి యేసుక్రీస్తు వారు వెంటనే లేచి ఆ సముద్రమును గద్దింపగా, గాలిని గద్దింపగా అనే మాట రాయబడింది. లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలము ఆయను. ఇప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది. చూడండి, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలి సముద్రము లోపడుచున్నవే. హోల్ యూనివర్స్ ఈజ్ ఒబేయింగ్ గాడ్. దేవుడు భూమండలం మీద నడిచాడు. ఇదే మనం చెప్పేది. యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకుంటే మన జీవితం బాగుపడుతుంది. మంచి ప్రవర్తన మనం కలిగి జీవిస్తాం. దుర్మార్గమైన జీవితాలు మనకు వద్దు. ఇదే మనం చెబుతున్నది ఈ సమయంలో. దేవుని పిల్లలారా, నా మాటలు వింటున్నటువంటి స్నేహితులందరికీ దేవుని యొక్క సత్యమైన మాటలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 8వ అధ్యాయంలో ఆయన శిష్యులు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని చాలా తక్కువ అంచనా వేశారు. చూడండి ఎంత చక్కగా. కుష్ఠరోగం పోయినప్పుడు ఆ కుష్ఠరోగం రోగాలు పోయేది. కానీ ఎప్పుడైతే సముద్రమును గాలిని he commanded even the tempest, the air to subside. చూడండి ఎంత అద్భుతం. గద్దించి నిమలించమన్నాడు. అవి ఆయనకు లోబడ్డాయి. మరి మనుషులు లోబడుతున్నారా? లోబడటం లేదే. ప్రేమ కలిగిన దేవుడు ఇలా అంటున్నాడు, లోబడలని పిల్లల వైపు దినమంతయు నా చేతులు చాపి ఉన్నారంట. ఈ లోకములో ఏమున్నదండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావంటాడు యోహాను భక్తుడు పత్రికల్లో. మనుషుని యొక్క కోరికలు అంతమే లేదు. మనకు తెలుసు, కాలినడకన నడిచేటువంటి ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్ళేటువంటి వ్యక్తిని చూసి నాకెందుకు సైకిల్ లేదు అనుకుంటాడు. ఇట్స్ వెరీ కామన్. సైకిల్ మీద వెళ్ళేటువంటి వ్యక్తి మోటార్ సైకిల్ మీద వెళ్ళేటువంటి వ్యక్తి నుంచి నాకెందుకు మోటార్ సైకిల్ లేదు అనుకుంటాడు. ఇక మోటార్ బైక్ లో వెళ్ళేటువంటి వ్యక్తి కారులో వెళ్ళేటువంటి వ్యక్తిని చూసి నాకెందుకు కారు లేదు. దట్ మీన్స్ అతని యొక్క కోరికలు పెరుగుతూనే పోతా ఉన్నాయి. ఇక కారులో వెళ్ళేటువంటి వ్యక్తి ఎక్కడ చూస్తాడు? పైకి చూస్తాడు. నేనెందుకు విమానంలో పయనించలేదు? రైట్ బ్రదర్స్ అమెరికా దేశస్తులు విమానాన్ని కనుగొన్నారు. మనకు తెలుసు ఆ విషయం. 1903 ఆ ప్రాంతంలో. అర్థం చేసుకోండి, మానవుని యొక్క ఆశలకు అంతం లేకుండా పోతా ఉంది. We must control ourselves, self-control. సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు పట్టణమును పట్టుకొను ఆ పరాక్రమశాలి కంటే గొప్పవాడు అని రాయబడి ఉంది. ప్రియులారా, ఈ సమయంలో మనము యేసుక్రీస్తు వారిని అనుసరించేటువంటి వారు, ఆయన మీద
సంపూర్ణమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఆయన ఈ పని చేయగలడు అనేటువంటి నమ్మకం మనకు ఉండాలి. ఈ శిష్యులు ప్రాణాపాయం వచ్చేస్తాం, చచ్చిపోతామేమో భయం వచ్చేసింది. ఆయన పక్కనే ఉన్నాడు రక్షకుడు, లోకనాథుడు అక్కడే ఉన్నాడు. ఆయన వాళ్ళు నిద్ర పోతున్నటువంటి ఆయన తట్టి లేదు. ఇలాగా ఈ అధ్యాయం చదువుకుంటూ వెళితే యేసుక్రీస్తు వారు ఎన్నో విషయాలు ఈ అధ్యాయంలో ఈ భక్తుడు లిఖించారు. వాస్తవంగా ఆయన రాసేటప్పుడు అధ్యాయం లేవలేదు, అది వేరు విషయం. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క అనంతమైన శక్తిని ఇక్కడ వ్రాయించాడు. ఈ అధ్యాయంలో కుష్ఠరోగము పోయింది, పక్షపాతము పోయింది, జ్వరము పోయింది, అనేకమైనటువంటి అపవిత్రాత్మల చేత పిడిపబడుతున్న వారికి స్వస్థత కలిగింది. కారణం ఏంటి? ఆయనే మన యొక్క రోగమును భరించును అని ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఆ ప్రకారంగానే మన ఇది బాధలు, మన యొక్క రోగములు ఆయన భరించి మనకు స్వస్థత దయచేస్తా ఉన్నాడు. వీళ్ళ నమ్మకం ఉంచాలి. ఇంకా కింద మన ముందుకు సాగిపోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలు అనంతమైనవి. అందుకే ఈ యోహాను భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు వారు చేసిన అనేకమైన అద్భుతాలు అవన్నీ రాయాలంటే లోకంలోని గ్రంథాలన్నీ చాలా ఉంటాడు. తర్వాత యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఉన్నాయి చూడండి. ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు వారు కూడా అనంతమైనటువంటి శక్తి కలిగిన వారు. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి లేచారు. ఇది మనం తెలుసుకోవాలి. నేను అనేక సార్లు జ్ఞాపకం చేస్తుంటాను, మరణ పునరుత్థానము లేకపోతే క్రైస్తవ్యం అనేది లేదు. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి లేవకుండా ఉంటే క్రైస్తవంలో బలమే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నేడు కూడా సజీవంగా ఉన్నాడు, విశ్వాసులను బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క శక్తి ఈనాడు కూడా ఆయన చూపిస్తా ఉన్నాడు, ప్రదర్శిస్తా ఉన్నాడు. ఆలోచించి ఆయన కృప కలిగిన మాటలు, ఆయన దయగలిగిన మాటలు మన ఆత్మను తప్పరగా చేయలుగా. ఈ కరోనా మహమ్మారి భయంకరమైన దినాల్లో మనం భయపడకుండా ముందుకు సాగిపోవటం, విశ్వాసం నుండి ఇంకా మరింత విశ్వాసంగా వెలుటకు దేవుడు మనకు సహాయం చేయనుగా. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. మహిమగల పరిశుద్ధమైన దేవా, ఈ సమయంలో మీ మాటలు చూస్తున్నటువంటి వీళ్ళందరినీ బట్టి స్తోత్రం చేస్తాను. ఇంకా ఎవరైనా కరోనా మహమ్మారి చేత పీడిపబడుతున్నారు, అటు వారికి మా తండ్రి స్వస్థత అనుగ్రహించి, ఎందుకంటే మీరే మా రోగం భరించి మీరే మాకు స్వస్థత దయచేసేవారు కనికరించి మానవులకు అత్యంతమైన జ్ఞానం ఇచ్చారు. అలాగే పసిబిడ్డలు కాపాడమని ప్రార్థన చేస్తాను. సహాయం చేయండి. మరొకసారి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులందరినీ కాపాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కాపాడు. కృపలో వడ్డీని పంచి మా దేశంలో ఉన్న ప్రజలందరినీ ఈ కాపుదలో ఉంచు. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు దైవజనులు ఐజక్ గారు మనకు వాక్యాన్ని అందించి ఉంటున్నారు. మీ ప్రార్థన అవసరత కొరకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్లను సంప్రదించండి. ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థించండి. దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.